ఓకే, వెల్కమ్ బ్యాక్ టు టెక్నాలజీ క్లాసెస్ యూట్యూబ్ ఫ్రెండ్స్. సో ఇవాళ ఏంటంటే మనం ఒక కొత్త విషయం తెలుసుకోవటానికి వచ్చాము. సో అదేంటంటే మనం ఇంట్లో కూర్చుని మనకు ఆన్లైన్లో ఏంటంటే ఏదైనా కోర్సెస్ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏదైనా కోర్సెస్ అంటే ఏంటంటే మీకు ప్రోగ్రామింగ్ కోర్సెస్ గురించి ఇవాళ ఒక వెబ్సైట్ని ఏంటంటే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ వెబ్సైట్లో ఏంటంటే మీకు ప్రోగ్రామింగ్ కోర్స్ ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సి కానీ, జావా కానీ, హెచ్టిఎంఎల్ కానీ, డిబిఎంఎస్ కానీ, లేకపోతే మాంగోడిబి, ఓకే. సో ఇట్లాంటి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి పైథాన్ అనే ప్రోగ్రామ్, ఓకే, పైథాన్ గురించి. సో అలానే ఏంటంటే ఇప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి. సో ఒకసారి ఆ వెబ్సైట్ చూద్దాము. సో వెబ్సైట్ ఫర్ వచ్చేసి స్టడీ టు నైట్ అండి, STUDY, స్టడీ టు నైట్. సో ఇక్కడ వచ్చింది స్టడీ టు నైట్ అని కొట్టాను, ఓకే. సో ఇక్కడ స్టడీ టు నైట్ అని కొట్టంగానే ఇలా వచ్చిందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏంటంటే ఇక్కడ వాడు క్యాప్షన్ ఇవ్వటమే ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ సింప్లిఫైడ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు హోమ్ పేజ్లో ఇక్కడ జావా, సి లాంగ్వేజ్, CSS, DBMS, SQL, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్, మాంగోడిబి, CAO, నెక్స్ట్ అపాచీ కార్, పైథాన్, C++, JSP, డేటా స్ట్రక్చర్స్, ఇట్లా చాలా సబ్జెక్టులు ఇచ్చారు. సో ఇక్కడ మోర్ అంటే ఇంకా చాలా ఉన్నాయండి, ఓకే. సో ఒకసారి ఇక్కడ పైన మీకు ఏంటంటే టాప్ మోస్ట్ ప్యానల్లో చూద్దాం. సో ఇక్కడ ట్యూటోరియల్స్ అసలు దేని గురించి ఉన్నాయి. సో ప్రోగ్రామింగ్ వచ్చేసి ఇవి ఉన్నాయండి. సో మీకు నెట్వర్క్ ప్రోగ్రామింగ్, ఆండ్రాయిడ్ ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ సంబంధించి ఉన్నాయి, HTML కోర్సు, CSS ఇవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా ఉన్నాయండి. సో నా సజెషన్ అండ్ నా రివ్యూ ఏంటంటే, సో ముందు బయట ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే ముందు అంటే ఓకేనా, మీరు ఇనీషియల్గా ఏంటంటే ఇంటి దగ్గర ఏంటంటే సో ఇట్లాంటి వెబ్సైట్స్లో అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్నారనుకోండి, సో మనం ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్లో కూడా ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు. సో అసలు స్టార్టింగ్లో ఓకేనా ఏంటంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా వీటిలో నేర్చుకుంటే బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫారం. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తే కనుక ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ రైజ్ చేస్తే వాళ్ళ ఆన్సర్ కూడా వాళ్ళు ఇస్తారండి, ఓకే, అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా సింపుల్గా ఒకటి ఏదైనా కోర్సు సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మాక్ టెస్ట్ లాంటివి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ జావాలో కింద ఏంటంటే టెస్ట్ అనమాట. సో ఇక్కడ మీకు ఏ టాపిక్ మీద టెస్ట్ కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు వచ్చేసి ఇప్పుడు మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద టెస్ట్ కావాలని అనుకున్నాను. సో ఇక్కడ టేక్ టెస్ట్ మీద క్లిక్ చేయగానే సో వాట్ ఈస్ ద బేసిక్ క్లాసెస్ ఎలా వచ్చినాయండి. సో వీటికి ఆన్సర్లు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెడుతున్నాను నేను, ఓకే. సో వాళ్ళు స్కోర్ కార్డ్ కూడా ఇస్తారన్నమాట, అసలు మనకి ఎంత ఏంటి అనేది కూడా. జస్ట్ నార్మల్గా నేనేంటంటే ఈ వీడియో కోసం ఫాస్ట్గా పెట్టేస్తున్నాను, సో నార్మల్ క్యాజువల్గా. సో ఇదేంటంటే మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి, నెక్స్ట్ అలాగే మనం చదువుకున్నది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఈ టెస్టులు మనకి బాగా ఉపయోగపడతాయి, ఓకే. సో ఏంటంటే మీకు ఈ వీడియోకి కింద మీకు లింక్లో డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ సబ్మిట్ బటన్ కొట్టారనుకోండి, సో 2 మార్క్స్ వచ్చినాయి, ఓకేనా అండి. సో ఇక్కడ సి ఆన్సర్స్ అని కొట్టారనుకోండి, మీకు ఆన్సర్స్ ఏంటనేది కూడా అంటే మీరు పెట్టిన తప్పు ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి, ఏమేంటి అనేది కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ B అన్నాడు, చూసారండి. సో అసలు ఆన్సర్ B అనేది ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీకు ఆన్సర్ అని చెప్పారు, అది దేనికి ఆన్సర్ కూడా ఏంటంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఓకేనా, అర్థమవుతుందండి. సో ఇక్కడ ఆప్షన్ D ఆన్సర్ అన్నారు. ఈ D ఆప్షన్ అనేది దేనికి ఆన్సర్ అనేది కూడా అట్లా వివరంగా ఇచ్చారు. సో ఇక్కడ టెస్ట్లో అలాంటివి ఉంటాయండి. సో నెక్స్ట్ అసలు ఏదన్నా కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎట్లా, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇక్కడ జావా మీద కావాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ జావా మీద క్లిక్ చేయగానే ఇక్కడ వస్తాయండి. కిందకి వెళ్ళిన తర్వాత అసలు జావాలో ఉండే కాన్సెప్ట్స్ మొత్తం మీకు ఏంటంటే మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో జావా అనే సబ్జెక్ట్ అనేది మెయిన్ అండి, కోర్ సబ్జెక్ట్ అనమాట CSE వాళ్ళకి. సో అట్లా ఏంటంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అండ్ మెయిన్ ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో వీటిల్లో ఒకటి నేను ఏదైనా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి నాకు కావాలి. సో ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, ఎగ్జాంపుల్ మెథడ్స్, ఓకేనా, విత్ ఎగ్జాంపుల్స్ కూడా మొత్తం అన్ని వివరంగా ఇచ్చారండి, ఓకేనా అండి.
సో అలాగే ఇంకా వేరే ఏదన్నా సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HTML కోర్స్ అని ఉంది. సో ఇక్కడ HTML సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే క్రియేషన్ ఆఫ్, సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు HTML ఫండమెంటల్స్, క్రియేటింగ్ ఫస్ట్ వెబ్ పేజ్ అని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్రియేటింగ్ ఫస్ట్ వెబ్ పేజ్ మీద క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ ప్యానల్లో, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక బాక్స్లో వచ్చి వెల్కమ్ టు ద స్టడీ అని అలౌ క్లిక్ అని, సో ఇక్కడ స్టార్ట్ టూర్ కొట్టంగానే వస్తుంది. సో మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేసి వచ్చేసి లెసన్ ప్యానల్, నెక్స్ట్ వచ్చేసి టెర్మినల్ ప్యానల్ ఇది. సో టెర్మినల్ అంటే ఏం లేదండి, మనం ప్రోగ్రామ్ రాయడానికి. సో ఇక్కడ అవుట్పుట్ ప్యానల్, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ లెసన్స్. ఓకే, సబ్మిట్ యువర్ కోడ్. సో ఇక్కడ ఏంటంటే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎవర్ కన్వీనియన్స్ జస్ట్ ఇక్కడ ఏంటంటే నా పేరు రాసుకుంటున్నాను. ఓకేనండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ నా పేరు వస్తుంది ఇక్కడ డైరెక్ట్గా. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ పేరు రాస్తున్నాను. ఓకే, సో ఇట్లా ఏంటంటే మనకి ఇష్టం వచ్చినవి అన్నీ మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు, మన ఓన్గా మనం వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో దీన్ని సబ్మిట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. సో ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ వస్తే మీరు రాసింది కరెక్టే అండ్ మిస్టేక్స్ ఏం లేవని. దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ప్రోగ్రామ్ ఫర్దర్గా మనం దేనికైనా యూజ్ చేసుకోవడానికి. సో ఇట్లా ఏంటంటే మనలో ఉన్న స్కిల్స్ని కొంచెం డెవలప్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉందండి. సో వీటిల్లో మీకు ఏదైనా కోర్సెస్ నచ్చినట్టయితే కనుక మీరు ఆ కోర్స్ నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఏంటంటే మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఎంతమంది అయితే మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో నాకు అంత ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నమాట, ఏంటంటే కొత్త వీడియోస్ చేయాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.